చేస్తుంటే ఏం లాభము అని. పైగా చెప్పేది కూడా ఏమి, పబ్లిక్ అంతా సంతోషంగా ఉన్నారు, అది మీరు చెప్తే అవుతుందే. రైతులంతా సంతోషంగా ఉన్నారు, మీరు చెప్తే అవుతుందే. మహిళలంతా సంతోషంగా ఉన్నారు, మీరు చెప్తే అవుతుందే. పిల్లలంతా సంతోషంగా ఉన్నారు, మీరు చెప్తే అవుతుందే. నిరుద్యోగులంతా సంతోషంగా ఉన్నారు, మీరు చెప్తే అవుతారు. ఇప్పుడు పెళ్లి చేసో ఫంక్షన్ చేసో బ్రహ్మాండంగా జరిగిందంటే మనం చెప్తే అవుతుందే. వచ్చిన వాళ్ళు, ఫంక్షన్ అటెండ్ అయిన వాళ్ళు, భోంచేసిన వాళ్ళు, వాళ్ళు చెప్తే దానికి ఒక అర్థం ఉంటుంది. మనం చెప్తే నేను బాగా చేసుకున్నాను చెప్తే, పైగా మనం ఇచ్చే అసలు మన మెసేజ్ ఏమి, సీనియర్ మోస్ట్ ఆఫీసర్లందరినీ కూర్చోబెట్టుకొని సూపర్ 6 అమలు చేసినారా అంటే మీరు అందరికంటే రాష్ట్ర స్థాయిలో అందరికంటే గొప్ప స్థాయిలో కూర్చొని మీరే రాంగ్ సంకేతం ఇస్తుంటే ఇంకా వాళ్ళేం ఫాలో అవుతారు అని. మనము మారల్గా అత్యున్నత స్థానంలో మనం ఉంటే మనం ఇంకొన్ని కమెంట్ చేసేదానికి వస్తుంది. మీరే చెప్తున్నారు అసలు ఏం డైరెక్షన్ ఇచ్చినట్లు అడ్మినిస్ట్రేషన్కు ఇప్పుడు తెలీదా? అయిందే. మీరు 1500 రూపాయలు ఇంటింటికి ఇవ్వాలా, ఇచ్చినారా? మీరు నిరుద్యోగ భృతి ఇవ్వాలా, ఇచ్చినారా? మీరు అరాకొర ఒక సిలిండర్ ఇచ్చినారు, నిన్న మొన్న బస్సు స్టార్ట్ చేసినారు, ఆ తర్వాత మన అమ్మఒడి తల్లికి వందనం మీరు ఒక విడత ఇచ్చినారు, 2 సంవత్సరాలు చెప్పి నేను పూర్తి కంప్లీట్ చేసేసినాను అన్నారు. ఇప్పుడు ఎవరేం చెప్పగలుగుతారు దీన్ని? మినిస్టర్లు ఎప్పుడో ఎవరన్నా కానీ మినిస్టర్లు అక్కడ ఉండేతోళ్ళు కాదు సార్ మనం ఇంకా చేయలేదని చెప్పగలుగుతారా? ఆఫీసర్లు ఎవరన్నా చెప్పగలుగుతారా? చెప్పలేరు కదా అని చెప్పేసి మీరు చెప్పేసుకుంటే ఎవరు చెప్పాల్సి వస్తుంది? మా బాధ్యత కాదు సార్, జరగలేదు సార్ అని మేము చెప్పాల్సి వస్తుంది. మేము చెప్తే మీకు కోపం వస్తుంది. అప్పులైతే అసలు ఆశ్చర్యం, 14 లక్షల కోట్లు అంటారు, 10 లక్షల కోట్లు అండి, 12 లక్షలు, ఎవరు మట్కా నంబర్లు చెప్పినట్టు చెప్పుకుంటా పోతారు. అసెంబ్లీలో మీరే చెప్తారు ఏమని 5 లక్షల చిల్లర కోట్లు అని చెప్పి అసెంబ్లీలో చెప్తారు. అసలు విచిత్రమైనది ఏమంటే నేను ఎక్కడ చూడలే, నాకు తెలిసి భారతదేశం కూడా ఎక్కడ ఉన్నారు. అసెంబ్లీ అనే చోట 100% ఆన్ రికార్డు ఉంటాం మనం. ఒక కామా ఫుల్ కూడా తప్పు పనికి లేదు, తప్పు పోతే అది ప్రివిలేజ్ అవుతుంది. అసెంబ్లీ లోపల వచ్చి 5 లక్షల చిల్లర కోట్లు అని చెప్పేసి అదే రోజు అసెంబ్లీ బయటకు వచ్చి అదే వ్యక్తులు మళ్ళా బాధ్యత గల వ్యక్తులు వెంటనే 10 లక్షల కోట్లు అంటారు. మరి అసెంబ్లీ లోపల చెప్పడం ఏంది, అడుగు బయటకు పెడతాను మళ్ళీ వేరే ఫిగర్. ఎక్కడే ఈ సిస్టమే లేదు అసలు. ఎక్కడ 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయంటారు. ఏమి ఇంకా చెప్పిన తర్వాత 10 చెప్పొచ్చు, 30 చెప్పొచ్చు, 50 చెప్పొచ్చు, అడ్డమే ఉంది కదా దానికి. అయితే ఒకటి మాత్రము పబ్లిక్ అందరు ఏమనుకుంటున్నారంటే ప్రతిపక్షం పట్ల మీ ధోరణి ఏమంటే అరెస్ట్, ప్రతిపక్షం పట్ల మీ ధోరణి అరెస్ట్, కానీ ప్రజల పట్ల మాత్రం వర్స్ట్. అది అరెస్టు, ఇది వర్స్ట్. సూపర్ 8, సూపర్ 6 మీరే పెట్టుకుంటారు. ఇప్పుడు పాకిస్తాన్ మీద ఇండియా క్రికెట్ మ్యాచ్ గెలుస్తానే 2 రోజులు పండగ వాతావరణం లేదా? దేశమంతా పండగ వాతావరణం లేదా? సూపర్ హిట్ నిజంగా సక్సెస్ అయ్యింటే కానీ పండగ వాతావరణం ఉండదు. అసలు నిజం చెప్పండి, ప్రతి ఒక్కరికి ఒక డౌటు. అసలు మొన్న ఎలక్షనే డౌటు, అందరికి డౌట్ ఉంది. ఎందుకు డౌట్ ఉంది? ఈ మధ్య ఇంకా డౌట్ ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే ఒక క్రికెట్ మ్యాచ్ ఇండియా గెలిస్తేనే అంత ఉత్సాహము, అంత అసలు పండగ వాతావరణం ఉంటుంది. మీరు ఆ 164 సీట్లు గెలిచి ఎక్కడైనా కానీ పండగ వాతావరణం ఉందా? ఎక్కడ? ఎంతసేపు మీరే పోయి వైసీపీ వాళ్ళ సీట్లు కోసేది, వాళ్ళ వైసీపీ వాళ్ళ ఇండలోకి పోయి టపాసులు వేసేది, అన్ని ఇట్లా చేష్టాలు తప్ప ఏడన్నా ఒక్క చోటన్నా ఏదైనా పండగ వాతావరణం ఉందే, ఉత్సాహం ఉండే? 2019 ఎలక్షన్ గెలిచిన తర్వాత 6 నెలలు పండగ వాతావరణం. దీన్ని బట్టి చూస్తుంటే మాత్రము దయచేసి మీరే అన్ని సర్టిఫికెట్లు ఇచ్చుకోవద్దండి. సర్టిఫికెట్ ప్రజలు ఇవ్వని, మీరే పూర్తి చేసేసినాం, మీరే స్టార్ట్ చేసినాం, మీరే రైతులకు అన్ని చేసేసినాం, మాట్లాడితే ఖబర్దార్, తాట తీస్తాను ఒకరు, తోలు తీస్తాను ఒకరు, ఏందో తీసేది ఇదే. అసలు ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఇవన్నీ మాట్లాడే విధానమేనా? దయచేసి మార్చుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం.